అమర సల్లాప రెండో భాగం. స్టాక్ ఎక్స్చేంజ్ భవనంలో 9వ అంతస్తు. కస్టమర్లు అడిగే ప్రశ్నలకు బ్రోకర్లు చాలా ఆశాజనకమైన సమాధానాలు ఇస్తున్నారు. అందరి కళ్లల్లోనూ ఒక రకమైన మెరుపు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెట్టుబడి పెట్టే వృద్ధులు, అప్పులు చేసి షేర్లు కొనే యువకులు, హాస్టల్ ఫీజు కోసమని పంపిన డబ్బుతో బిజినెస్ చేసే విద్యార్థులు, కట్నం డబ్బుతో వ్యాపారంలోకి దిగిన నవవరులు, నిరుద్యోగులతో అక్కడ పరిస్థితి చాలా కోలాహలంగా ఉంది. నేను ఖాళీగా ఉన్న ఒక బ్రోకర్ని సమీపించాను. తన ముందున్న కంప్యూటర్లో ఏదో సీరియస్గా స్టడీ చేస్తున్న అతను తల ఎత్తి నా వైపు చూశాడు. 1000 షేర్లు కావాలి. నూడిల్స్ అండ్ నూడిల్స్ కంపెనీవి అన్నాను నింపాదిగా. అతను కంప్యూటర్ని మెల్లగా ఆపరేట్ చేశాడు. ఆ కంపెనీ ఎన్లిస్ట్ అయినట్లు లేదు. మా వెబ్సైట్లో దాని పేరే లేదు అన్నాడు. బహుశా ఢిల్లీ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్లో మీకు ఆ కంపెనీ పేరు దొరుకుతుంది అన్నాను. అతను మళ్ళీ కంప్యూటర్ని ఆపరేట్ చేశాడు. కంపెనీ పేరు కనిపించింది. ఆ కంపెనీ వివరాలు అతను క్షణకాలం పరిశీలించాడు. నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. ఆ కంపెనీ దివాలా తీసే పరిస్థితిలో ఉంది. ఈరోజు 10 రూపాయలు విలువ చేసే షేర్ విలువ కేవలం 6 రూపాయలు మాత్రమే. మరో 2 రోజుల్లో అది 2 రూపాయలకి పడిపోతుంది. నా సలహా ఏమిటంటే మీరు పాపడ్స్ అండ్ చిప్స్ కంపెనీ షేర్లు కొనండి. సంవత్సరం తిరగకుండా మీకు 2 రెట్లు డబ్బు వస్తుంది అన్నాడు. నాకు నూడిల్స్ అండ్ నూడిల్స్ కంపెనీ షేర్లే కావాలి. 6000 రూపాయలు ఇస్తాను. రసీదు ఇవ్వండి. సాయంత్రం వచ్చి పేపర్లు కలెక్ట్ చేసుకుంటాను అన్నాను. మీ డబ్బు మీ ఇష్టం అంటూ 2 నిమిషాల్లో అతను నాకు రసీదు రాసి ఇచ్చాడు. నేను వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఉంటే, సార్, మీ ప్యాకెట్లోంచి ఏవో లెటర్స్ కింద పడ్డాయి, తీసుకోండి అన్నాడు నేలవైపు చూపిస్తూ. నేను థ్యాంక్స్ చెప్పి 2 కవర్లు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాను. వణికే చేతులతో కవర్లు తెరిచి ఆ 2 ఉత్తరాలు మళ్ళీ చదవనారంభించాను. ఆ ఉత్తరాల్లో ఏముందో నాకు తెలుసు. మొదటిసారి చదివినప్పుడు నా గుండెలు బద్దలయ్యాయి. రెండోసారి చదివినప్పుడు నేను తల్లిని కోల్పోయిన పసిపాపలా ఏడ్చాను. మూడోసారి చదివినప్పుడు ఆవేశంతో రగులుకుపోయాను. మళ్ళీ చదివినప్పుడు వైరాగ్యంతో కృంగిపోయాను. మొదటి ఉత్తరం మా అన్నగారు గ్రామం నుంచి రాసింది. చిరంజీవి తమ్ముణ్ణి ఆశీర్వదించి మీ అన్నయ్య రాయినది. ఉభయ కుశలోపరి. నీవు రాసిన ఉత్తరాలు, డబ్బు పంపమని ఇచ్చిన టెలిగ్రాములు అందుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాసేదేమంటే, మన తండ్రిగారు ఇచ్చిన ఆస్తిలో నీ వాటా యావత్తు నీ చదువు కోసం, ఇతర పోషణ నిమిత్తం ఖర్చు పెట్టడం జరిగింది. నీకు న్యాయసమ్మతమైన వాటా గల పాత ఇంటికి, పొలానికి కూడా పెద్దల సమక్షంలో రేటు నిర్ధారించి ఆ డబ్బుని నీ అవసరాలకు ఇదివరకే అందజేయటం జరిగింది. ఇంకనూ నా భార్యాపుత్రులను పోషించవలసిన బాధ్యత నాపై ఉండటం చేత ఇక మీదట నీకు ఉదారంగా గాని, అప్పు రూపేనా గాని ధన సహాయం చేయడం నాకు తలకు మించిన భారం. తమ్ముడువని ఇన్నాళ్ళు ఉపేక్షించాను. ఇంకా నీకు నాకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండబోవని, తోరణ పారణ ఉత్సవాలకు కూడా నువ్వు మా ఇంటికి రాకూడదని తెలియజేస్తున్నాను. నువ్వు డబ్బు కోసం ఉత్తరాలు రాసినా ఎటువంటి ప్రయోజనం ఉండదని హెచ్చరిస్తున్నాను. ఇట్లు నీ అన్నయ్య. రెండో ఉత్తరం అమెరికా నుండి నా స్నేహితుడు జగన్నాథ రాసినది. నువ్వు రాసిన ఉత్తరం అందినది. శని ఆదివారాలను ఇక్కడ వీకెండ్ అని పిలుస్తారు. 5 రోజులు శ్రమపడి వీకెండ్స్లో ఎంజాయ్ చేయడం అన్నది ఇక్కడ జనానికి సర్వసాధారణం. స్నేహితులమందరము కలిసి నయాగరా ఫాల్స్ చూడడానికి వెళ్ళాము. తిరిగి సోమవారం ఇంటికి రాగానే నీ ఉత్తరం. నీకు నా అడ్రస్ ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయాను. నువ్వు ముంబై వచ్చి నాసిక్ వెళ్ళి అక్కడ ఉన్న మా చెల్లెలు గారి ఇంటికి వెళ్ళావని తెలిసింది. మాసిన బట్టలు, చెదిరిన నీ జుట్టు చూసి మా చెల్లెలు ఎలా భయపడిందో, ఎంత అసహించుకుందో ఊహించు. కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల ఇంటికి అలాగైనా వెళ్ళడం? ఈ నిర్భాగ్యుడు మా అన్నయ్య స్నేహితుడు అని మా చెల్లెలు నిన్ను తన భర్తకి పరిచయం చేయడానికి ఎంత అవమానపడి ఉంటుందో ఆలోచించు. ఏ అధికారంతో నువ్వు మా చెల్లెలు ఇంటికి వెళ్ళావు? మా అమ్మా నాన్న ఏనాడు నువ్వు మా ఇంటికి రావడాన్ని హర్షించలేదు. నీతో స్నేహం తగదని నన్ను ఎన్నోసార్లు హెచ్చరించారు కూడాను. అయినా నేను వారి మాటలను ఖాతరు చేయకుండా నీతో చెలిమి చేశాను. స్వచ్ఛమైన స్నేహితుల మధ్య అంతస్తులు ఉండవని నేను ఇప్పటికీ నమ్ముతాను. కోటీశ్వరుడైన మా కంపెనీ యజమాని కొడుకుతో నేను చాలా స్నేహంగా ఉంటాను. అయినా ఆ స్నేహాన్ని నేను నా స్వార్థ ప్రయోజనానికి ఉపయోగించుకోను. హలో అంటే హాయ్ అనేంతవరకే ఆ స్నేహం పరిమితం. ఇలా రాస్తున్నానని ఏమనుకోకు. ఏ విషయమైనా నిర్మోహమాటంగా చెప్పడం నాకు అలవాటు. డబ్బు పంపించు అని నువ్వు రాసినంత మాత్రాన నేను నీకు డబ్బు పంపాలా? ఎందుకు పంపాలి? ఎలా? అప్పుగానా? ఉదారంగానా? నువ్వు మళ్ళీ ఎలా, ఎన్నాళ్లలో అప్పు తీర్చగలవు? నీకంటే చిన్నవాళ్ళు, నీకంటే తక్కువ డిగ్రీలు ఉన్నవాళ్ళు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ సుఖంగా ఉన్నారు. ఇతరుల ముందు చేయి చాచడం కంటే కూలి పని చేసుకుని పొట్టపోసుకోవడం మేలు. అమెరికాలో కూలి పని చేయడం చిన్నతనంగా భావింపరు. ఇండియా నుండి ఇక్కడికి వచ్చిన వారు చాలామంది ఆర్థికంగా నిలదొక్కునేంత వరకు పెట్రోల్ బంకుల్లో బిల్లులు రాస్తారు, హోటల్లో కప్పులు కడుగుతారు. మరో విషయం, నీ ఉత్తరం చదివి మా మమ్మీ ఏమందో తెలుసా? పోనీలే, పేద కుటుంబం నుంచి వచ్చాడని
జాలి చూపిస్తే ఎక్కడ నెత్తికి ఎక్కుతాడో అన్న భయం ఉండేది నాకు. స్నేహపూర్వకంగా ఇంటికి వచ్చిన వాణ్ణి టీ ఇచ్చి తృప్తిపరచగలము, కానీ కేవలం ఆ టీ తాగడానికే వచ్చిన వాణ్ణి ఎలా సంతోషపెట్టగలం అంది ఆవిడ. అర్థం చేసుకో, మారుతున్న కాలం, మారుతున్న విలువలు గమనించు. ఇట్లు నీ మిత్రుడు జగన్నాథం. ఇరానీ రెస్టారెంట్లో సర్వర్ టీ తెచ్చి ఇచ్చాడు. లంచం తీసుకునేవాడికి ఆ పని నేరమని తెలిసే ఉంటుంది. ప్రతిఫలాపేక్షతో దైవప్రార్థన చేసేవాడికి అది తప్పని తెలిసే ఉంటుంది. కానీ అజ్ఞానం, అవసరం హృదయానికి పొరలు కప్పినప్పుడు మనిషికి తప్పు ఒప్పుల జ్ఞానం నశిస్తుంది. నేను చేసిన ఒకే ఒక తప్పు మా అన్నయ్యను స్నేహితుడిని ధన సహాయం చేయమని అడగటం. ఆ ఒక్క తప్పు నన్ను వారి దృష్టిలో అధముణ్ణి చేసింది అన్నాను చింతిస్తూ. జుమిని నా వైపు జాలిగా చూసింది. ప్రతి మనిషి ఒక స్థాయికి వచ్చే వరకు ఏదో ఒక దశలో కుటుంబం మీద, సమాజం మీద ఆధారపడక తప్పదు. అయితే ఆధారపడడం అన్నది ఎంతవరకు అన్నది చర్చనీయాంశం. నువ్వు డబ్బు అడగటం తప్పు కాదు, కానీ నువ్వు అవతల వారి ఆర్థిక స్థితిగతులని, మనస్థితిని కూడా అంచనా వేసి ఉంటే ఇంకా బాగుండేది అంది. ఉత్తరాలని తీరిగ్గా చదివినందుకు థ్యాంక్స్. అవతల వారి సమస్యల గురించి ఆలోచిస్తే నా డబ్బు అవసరం ఎలా తీరుతుంది? నేను స్వార్థపరుణ్ణని నువ్వు అనుకోవచ్చు, కానీ నేను డబ్బు సహాయం అడిగింది ముక్కు మొహం తెలియని దారిని పోయి దానయ్యను కాదు. నాకు చిన్నప్పటి నుండి బాగా తెలిసిన అన్నయ్యను, నా ప్రాణమిత్రుడిని. వాళ్ళిద్దరూ నా అవసరం గుర్తించకుండా ఏదో మెట్ట వేదాంతం బోధించారు. నాకు సమాజం పట్ల ఏహభావము, జీవితం పట్ల విరక్తి కలగజేశారు అన్నాను. నా కళ్ళు నీళ్లతో నిండుకున్నాయి. నా కంఠం రుద్ధమైంది. ప్లీజ్ ఏడవకు అంది ద్యుమని లేచి నిలబడి. నేను 2 చేతులతో ముఖాన్ని కప్పుకున్నాను. ద్యుమని నాకు సమీపంగా వచ్చి నా తలపై చేయి వేసింది. బృందావన్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. చూడు, హోటల్లో వారందరూ నీ వైపే చూస్తున్నారు అంది. నేను రుమాలతో ముఖం తుడుచుకున్నాను. నీకెలా అర్థమవుతుంది ద్యుమని? తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగిన వారికి ఆ ఆదరణ కరువైన వారి మనస్థితిని ఊహించడం చాలా కష్టం. నా అమెరికా స్నేహితుడికి రక్షణ కవచంలా అతని తల్లి తండ్రి ఉంటారు. అతను ఎవరితో స్నేహం చేయాలో, ఎవరిని దూరంగా ఉంచాలో వారే నిర్దేశిస్తారు. ఆ రక్షణ వలయం ఛేదించి అతన్ని సమీపించడం నాలాంటి వారికి సాధ్యం కాదు అన్నాను నిరాశగా. నీకంటే ఉన్నతమైన అంతస్తులో ఉన్నవారితో స్నేహం చేయడం వల్ల నీలో నీకు తెలియకుండానే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏర్పడింది. ఆ కాంప్లెక్స్ని నువ్వు జయించాలంటే నువ్వు వారికన్నా ఉన్నతమైన స్థితిని సాధించాలి, లేదా ఆ స్నేహాన్ని వదులుకోవాలి అంది గంభీరంగా. ఎంత తేలిగ్గా చెప్పావు. డబ్బు సంపాదించడం, అనుబంధాలను తెంచుకోవడం మానసిక విశ్లేషణలు చేసినంత సులభం కాదు అన్నాను వ్యంగ్యంగా. పోనీ ఈ టాపిక్ ఇంతటితో విడిచిపెట్టు. ఇక్కడికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో గణపతి పూలే అనే హిల్ స్టేషన్ ఉంది. అక్కడ ఎన్నో అందమైన జలపాతాలు ఉంటాయి. అరేబియా సముద్రం కూడా ఉంటుంది. ఆదివారం అక్కడికి వెళ్దామా? నేను ఇంటి దగ్గర పూరీలు కూర చేసి తీసుకొస్తాను అంది. నేను తుల్లిపడ్డాను. నా ముఖంలో రక్తాన్ని ఎవరో పిండేసినట్లయింది. వై, నేను ఏదైనా అనకూడని మాట అన్నానా అంది ద్యుమని తెల్లబోయి. నేను క్షణకాలంలో తేరుకున్నాను. నోనో, నువ్వు బాగానే మాట్లాడావు. నేను ఉలిక్కిపడ్డానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, మా ఊరి అమ్మాయిలు పరాయి మగవాళ్లతో సముద్ర తీరాలకి, జలపాతాలకి షికారు వెళ్లరు అన్నాను సీరియస్గా. నేను మీ ఊరి అమ్మాయిని కాను. నేను 100 పైసల ముంబై గర్ల్ని. రెండో కారణం కూడా చెప్పు అంది. ఆమె పెదవులపై కనిపించకుండా చిరునవ్వు మెరిసి మాయమైంది. నా మనసు ఎందుకో భారమైంది. స్నేహం, సోదర ప్రేమ అనే 2 పునాదుల మీద నా జీవితాన్ని నిర్మించుకున్నాను. నా బాల్యమంతా ఎమోషనల్ సెక్యూరిటీ కోసం ఈ 2 అంశాల మీద నేను ఆధారపడ్డాను. జగన్నాథంది మా ఊరే. 1వ తరగతి నుంచి నా క్లాస్మేట్. అతని తాతగారు డిప్యూటీ కలెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. అతని ఫాదర్ మా ఊరి జూనియర్ కాలేజ్లో ఫిజిక్స్ లెక్చరర్. స్కూల్లో కలెక్టర్ గారి మనవడిగా జగన్నాథన్కి ఎంతో గౌరవం లభించేది. మాస్టర్లందరూ అతన్ని భవిష్యత్తులో కాబోయే కలెక్టర్గా అభివర్ణించేవారు. అతనితో స్నేహం చేయాలని స్కూల్ పిల్లలతో పాటు టీచర్లు కూడా పోటీపడేవారు. ఇంకా అతని స్నేహాన్ని నాలాంటి సామాన్యుడు కోరుకోవడంలో ఆశ్చర్యమేముంది? అతన్ని ఇంప్రెస్ చేయడానికి నేను వాడి హోంవర్క్లు చేసేవాడిని, డ్రాయింగ్లు గీసేవాడిని. వాడిని నా సైకిల్ వెనక కూర్చోబెట్టుకుని స్కూల్ నుంచి ఇంటి దగ్గర దిగబెట్టేవాడిని. వాడి ఇల్లు నాకు అద్భుత ఇంద్రలోకంలా కనిపించేది. మధ్యతరగతి రేఖకు దిగవనున్న నాకు ఆ ఇంట్లో ప్రతి వస్తువు అపురూపంగా, అసాధారణంగా కనిపించేది. అన్నిటినీ మించి తల్లి, తండ్రి, అతను, అతని చెల్లెలు సభ్యులుగా గల ఆ సంపన్న కుటుంబం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. నాకు తెలియకుండానే ఆ కుటుంబ సభ్యుడిగా నన్ను నేను ఊహించుకోవడం మొదలుపెట్టాను. ఎవరికీ చెప్పకపోయినా జగన్నాథన్ తల్లిదండ్రులని నా అమ్మానాన్నలుగా ఊహించడం ఆరంభించాను. అతనిని వారు ఎంత ముద్దు చేస్తే అంత మురిపెంగా నాకు కూడా వారు చెయ్యాలని నా మనసు ఆరాటపడేది. అయితే వారు నా పట్ల చూపే నిరాదరణ సంకేతాలు
నాకు అస్పష్టంగా గోచరిస్తూనే ఉండేవి. నేను బాల్యావస్థ దాటి కౌమారంలోకి ప్రవేశించాక ఆ సంకేతాలు మరింత స్పష్టమయ్యాయి. జగన్నాథానికి నాకు మధ్య గల స్నేహబంధం స్థానంలో యజమాని బానిస సంబంధం బలపడింది. అతడు ఆజ్ఞాపించేవాడు, నేను శిరస వహించేవాణ్ణి. అతను నన్ను కొట్టినా తోసి పడగొట్టినా చిరునవ్వుతో భరించేవాణ్ణి. ప్రతిరోజు వస్తావేం, ఇవాళ జగ్గు ఆటలకి రాడు అనేది. జగ్గు చదువుకుంటున్నాడు, పరీక్షలయ్యేదాకా మా ఇంటికి రాకు అనేది వాడి అమ్మ. నేను నా ముఖం చిన్నబుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయేవాణ్ణి. నాకు పూరీలంటే ఎంతో ఇష్టం అన్నాడు జగన్నాథ ఒకరోజు. నీకు ఇష్టమైనవి నాకు కూడా ఇష్టమే అన్నాను నేను. సాయంత్రం మా ఇంటికి రా, మా మమ్మీ పూరీలు చేస్తానంది, నువ్వు కూడా తిందుగానే అన్నాడు. నేను జగన్నాథం ఇంటికి వెళ్ళాను. వాకిట్లోనే జగన్నాథం ఎదురయ్యాడు. పూరీలు తినడానికి వచ్చావా, ఏప్రిల్ ఫూల్ అన్నాడు. నేను తెల్లబోయి వెర్రి చూపులు చూశాను. ఆ రోజు రాత్రి 8 గంటల దాకా నేను ఊరి బయట పచార్లు చేసి ఇంటికి తిరిగి వచ్చాను. ఏదో అవమానం జరిగిన భావం నా మనసుని దగ్ధం చేసింది. ఆ రాత్రి నేను ఖాళీ కడుపుతో అలాగే పడుకున్నాను. నిద్ర రాలేదు. ఈ విశాల ప్రపంచంలో నేను చాలా ఒంటరివాడినన్న ఫీలింగ్ నాకు కలిగింది. నా ఒంటరితనం నన్ను బ్రహ్మరాక్షసిలా కలత పెట్టింది. ఆ తర్వాత నేను ఏనాడు జగన్నాథ ఇంట్లో మంచినీళ్లు కూడా తాగలేదు. నా నిస్వార్థ ప్రేమ, హ్యూమిలిటీతో వారి ప్రేమకు పాత్రమవుతానని అమాయకంగా చాలా కాలం నమ్మాను. ఆ విశ్వాసంతోనే జగన్నాథానికి డబ్బు పంపమని లెటర్ రాశాను. అతను తన జవాబులో ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరితో నా స్వప్న సౌధాలు కూలిపోయాయి. అదే క్షణం నా అజ్ఞానం పటాపంచలై నాకు జ్ఞానోదయం అయింది. ఈ లోకంలో కేవలం డబ్బు మాత్రమే బంధువులని స్నేహితులని తెచ్చిపెడుతుందని, డబ్బుతో కొనలేని విలువలు ఏవీ లేవని నాకు విశ్వాసం బలపడింది. ద్యుమని ఆర్ద్రనేత్రాలతో నా కథనం వింది. ఇవన్నీ చాలా స్వల్పమైన విషయాలు. మనసు కలతపడినప్పుడు ఇటువంటి చేదు జ్ఞాపకాలు బాధపడతాయి. నీకు ఇంకా 26 ఏళ్ళు. అనుభవించవలసినది, సాధించవలసినది ఎంతో ఉంది. నీ స్నేహితుడు తనకు తెలియకుండా నీకు మేలు చేశాడు. ఈ జీవితం యొక్క అశాశ్వతత్వము, అసంపూర్ణత్వము నీకు బోధపడేలా చేశాడు. నువ్వు నిర్భయంగా ముందుకు సాగిపో అంది. ఆమె పెదవులపై విరబోసిన స్నిగ్ధ మందహాసం నా హృదయాన్ని సున్నితంగా తాకింది. నా మనసు కొంత తేలికపడింది. నిర్భయమా? ఈ లోకంలో మనుషులందరినీ ముందుకు నడిపించేది భయం మాత్రమే. ఒక మనిషికి 1000 సంపదలుండొచ్చు, కానీ అతగాడిని ముందుకు నడిపించేది అతనికి 1001వ సంపద లేదన్న భయం, అసంతృప్తి మాత్రమే. నాకు పేదరికం అంటే భయం, ఆకలి అంటే భయం, ఒంటరితనం అంటే భయం అన్నాను. ద్యుమని ముందుకు వంగి నా జుట్టును సవరించింది. ఆమె సన్నిహిత చర్య వలన నా గుండె బరువు కొంత తగ్గినట్లనిపించింది గాని బాధ మాత్రం తగ్గలేదు. ప్లీజ్ ద్యుమని, నాకు దగ్గరగా రాకు. నేను ముంబై వచ్చిన కొత్తలో, అంటే సుమారు 4 నెలల క్రితం చర్చిగేటు వెళ్లే లోకల్ ట్రైన్లో నువ్వు నాకు కనిపించావు. నేను తెలుగువాడినని నువ్వు నిమిషంలో గ్రహించావు. తర్వాత చాలాసార్లు అదే రైల్లో మనం కలిసి ప్రయాణం చేశాము. ఎన్నోసార్లు ఇదే హోటల్లో కూర్చుని కలిసి టీ తాగాము. నా విషయాలు అన్నీ నీకు చెప్పాను. నీ విషయాలు మాత్రం నాకు ఏమీ తెలియవు. తెలుసుకోవాలన్న కోరిక కూడా లేదు నాకు. నీకే నీవు చెప్తే వింటాను. నా జీవిత లక్ష్యం వేరు. స్నేహానికే తప్ప ప్రేమకి, పెళ్లికి అందులో చోటు లేదు అన్నాను. ద్యుమని నా వైపు చిరుకోపంతో చూసింది. నువ్వు తెలుసుకోవాలనుకున్నా నా గురించి ఘనంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. నేను A to Z మ్యారేజ్ కాంట్రాక్టర్ రాజశేఖరం గారి దగ్గర పనిచేసే చిరుద్యోగిని. నాకు తల్లి తండ్రి ఉన్నారు. ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. మేము మహారాష్ట్రలోని ఔరంగాబాదులో స్థిరపడిన తెలుగు వాళ్ళం. ఔరంగాబాదులో ఎన్నో తెలుగు కుటుంబాల వారున్నారు. తెలుగు మీడియం స్కూలు కూడా ఉన్నాయి. నేను అక్కడే చదువుకున్నాను. మా అన్నయ్య ఉద్యోగరీత్యా ముంబై రావడంతో మేం కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాము. నేను నిన్ను ప్రేమిస్తానని, పెళ్లి చేసుకోమని అడుగుతానని నీకు భయం కదూ? అలాంటి సందేహాలు ఏమీ పెట్టుకోకు. స్త్రీ పురుషుల మధ్య చెల్లరేగే స్నేహ తరంగాలని శృంగార తరంగాలుగా పొరబడి పడకగది సన్నివేశాలను ఊహించుకుంటూ కలగనే మగవాళ్ల కోవల నువ్వు చేరతావని నేను అనుకోను. అసలు నీకు ప్రేమంటే తెలుసా? మోహము, ఆకర్షణ, సెక్స్ ఇవన్నీ ప్రేమ ప్రవహించే దారిలో కూడా నిలబడలేవు. ప్రేమ వీటన్నింటినీ కాల్చేస్తుంది. ఆత్మలు విచ్చుకుంటాయి. కొత్త లోకాలకి ద్వారాలు తెరుచుకుంటాయి. బృందావన్, పైకి చెప్పకపోయినా నువ్వు ప్రేమయాత్రలో బృందావనాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నావని నాకు అనిపించింది. నీ ప్రయత్నం ఆపకు. బృందావన్, ఎప్పటికో అప్పటికి నీకు విజయం, ప్రేమ, సఫలత సాక్షాత్కరిస్తాయి.